వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నామినేషన్స్ కి మెయిన్ రీజన్ ఎవరు? ఈ రోజు నామినేషన్స్ లో గౌతమ్ని ఫుల్ గా టార్గెట్ చేయడానికి మెయిన్ రీజన్ ఎవరు? మీకు క్లియర్ గా తెలుసు, నాగార్జున గారే. దాని గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు ఫ్రెష్ గా చూస్తున్నాను, ఎప్పుడో 2 o'clock నుంచి చూస్తున్నాను అబ్బా నామినేషన్స్. వరుసగా మాట్లాడుకుందాము, లైవ్ అంతా చూశాను. ఇప్పుడు ఫ్రెష్ గా చూసింది నిఖిల్ వర్సెస్ ప్రేరణ. ఈ ప్రేరణ ఎవరిని ఏది పడితే అదంటది. నిజంగా ఆ నిఖిల్ సాఫ్ట్ నేచర్ కాబట్టి వదిలేశాడు, లేదంటే నిఖిల్ కూడా గట్టిగా వేసుకోవాలి. గౌతమ్ గట్టిగా వేసుకున్నాడు ప్రేరణ అని, నిఖిల్ కూడా గట్టిగా వేసుకోవాలి. ఎందుకంటే నామినేషన్స్ చాలా సింపుల్ పాయింట్స్ పెట్టాడు. పెద్ద నిఖిల్ గౌతమ్ నామినేట్ చేశాడు జస్ట్ 1 second. ఎపిసోడ్ లో అయితే 1 second చూపించాడు. సో నిఖిల్ నామినేషన్ నేను ఎపిసోడ్ లో చూసా, లైవ్ లో ఇంకా ఇప్పుడు గౌతమ్ నామినేషన్ అవుతుంది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ ప్రేరణ నామినేషన్ జరుగుతుంటే ఈ నామినేషన్ లో సింపుల్ గా ఒక పాయింట్ చెప్పాడు. చెప్పిన పాయింట్ ఏంటంటే, నీకు క్లారిటీ ఆఫ్ థాట్స్ లేవు ఇసుక దాంట్లో, నువ్వు పట్టుకెళ్ళి వేసావు అంటే. ఈ అమ్మాయి మాట్లాడే విధానం ఎలా ఉంటుందో తెలుసా? రూడ్, చాలా రూడ్ గా మాట్లాడుతుంది. నిజంగా ఆ ప్లేస్ లో నిఖిల్ ప్లేస్ లో గౌతమ్ ఉంటే గట్టిగా పడేది, ప్రేరణకు మళ్ళీ పడేది. చీప్ అంటుంది, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తుంది. చీపా అంటే నువ్వు చెప్పే పాయింట్స్ అన్ని కరెక్టా, వేరే వాళ్ళు చెప్పే పాయింట్స్ చీపా? ఇప్పుడు నిఖిల్ చెప్పిన పాయింట్ మీకు ఎవరికి చీప్ అనిపిస్తుంది అబ్బా? ఆ రోజు ప్రేరణ వల్లే కదా అంత కన్ఫ్యూజ్ అయిపోయింది టాస్క్ లో, అది చీప్ పాయింటా? అస్సలు పొగరు, చాలా పొగరు ప్రేరణకి. నిజంగా నాకు అనిపించింది నిఖిల్ని చీప్ అంటున్నప్పుడు నిఖిల్ ప్లేస్ లో గౌతమ్ ఉండాల్సింది, ఫుల్ వాయించేవాడు ప్రేరణకు అని అనిపించింది. నిఖిల్ కాబట్టి వదిలేశాడని చెప్పి ఏముంది, సింపుల్ గా ఉన్న పాయింట్ చెప్పాడు. తను చెప్పింది అలా నీ క్లారిటీ ఆఫ్ థాట్స్ అంటే, నో, దట్ ఈస్ నాట్ క్లారిటీ ఆఫ్ థాట్స్, దట్ ఈస్ మిస్అండర్స్టాండింగ్ అంట. అంటే అప్పుడు నిఖిల్ ఓకే అయితే మిస్అండర్స్టాండింగ్ అన్నాడు. ఆ మాట్లాడే మాటలకి తిన తగ్గకూడదబ్బా, తిన కూడా గట్టిగా మాట్లాడాలని అనిపించింది నాకు. అది క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకపోవడం కదా. అక్కడ అంతమంది అరుస్తుంటే నేను తోపుని అన్నట్టు పట్టుకెళ్ళి అందులేసింది క్లియర్ గా. అక్కడ నుంచి గౌతమ్ అరుస్తున్నాడు ప్రేరణ ఆగని, సంచాలక్ ప్రేరణ ఆగు అని అరుస్తుంటే నేను తోపుని, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి అని పట్టుకెళ్ళి వాళ్ళు ఆగమంటున్నా ఆగకుండా పట్టుకెళ్ళి పృథ్వీ దాంట్లో వేసేసిన తర్వాత కూడా వీళ్ళందరూ నిఖిల్, నబీల్, పృథ్వీ, గౌతమ్, యష్మి, తేజ వీళ్ళందరూ అడుగుతున్నారు. తేజ కాదు, మిగిలిన వాళ్ళందరూ నువ్వెవరు దాంట్లో వేయాలనుకున్నావు, తేజ దాంట్లోనో పృథ్వీ దాంట్లోనో చెప్పు అంటే ఎంతసేపటికి చెప్పదు. దాని క్లారిటీ ఆఫ్ థాట్స్ లేకపోవడం అనరా. మరి ఇక్కడ ఎందుకు నిఖిల్ మీద అరుస్తుంది అనవసరంగా? ఏం ప్రూవ్ చేసుకోవాలని మళ్ళీ ఏమన్నంటే పోట్రే అంటుంది. ఈమె ఏం చేస్తుంది అబ్బా? పోట్రే ఏం చేయట్లేదా? ఇక్కడ అక్కడితో ఆగిపోయిందా? సరే క్లారిటీ ఆఫ్ థాట్స్ కదంటే ఓకే మిస్అండర్స్టాండింగ్ అన్నాడు. తర్వాత పాయింట్ చెప్పిన తర్వాత చీప్ పాయింట్, ఇలాంటి చీప్ పాయింట్స్ తో కూడా నామినేషన్స్ వేస్తారా అంట. నిజంగా ఆ ప్లేస్ లో గౌతమ్ ఉండాల్సింది, గట్టిగా పడేది. నిఖిల్ వదిలేశాడు. నిఖిల్ మేబీ వాళ్ళ మదర్ నామినేషన్స్ పాయింట్ లో తనకు అలా అర్థమైందేమో, గట్టిగా మాట్లాడొద్దని ఏమన్నా అర్థమైందో, లేదంటే తన నేచర్ కూడా అంతే, పెద్దగా ఊరికే గొడవలు పడిపోడు, అనవసరంగా గొడవలు పడిపోడు. ఆ నేచర్ వాళ్ళు వదిలేసాడేమో. కానీ ఆ ప్లేస్ లో గౌతమ్ ఉండాల్సిందా, చీప్ అన్న వర్డ్స్ గట్టిగా ఇచ్చేవాడు రివర్స్ లో అని నాకు అనిపించింది. చీప్ పాయింట్ అది. ఈమెంత గొప్ప పాయింట్స్ తో వేసేసింది అంటే అవతల వాళ్ళ నామినేషన్ లో. అందులో చీప్ పాయింట్ ఏంటి? ఎందుకు నోటుకు వచ్చినట్టు వాడడం? ఈవెన్ గౌతమ్ అని అంటుంది, ఆగు బాబు అంటది. అవతల మాత్రం గౌతమ్ మాత్రం బేబీ అంటే మాత్రం రివర్స్ అయిపోతుంది. బేబీ ఏంటి, నేను నీకు బేబీనా అని వెంటనే గౌతమ్ బాగా చెప్పాడు. అదే ఈ నిఖిల్ ప్లేస్ లో గౌతమ్ ఉంటే చీప్ అన్నవాడు కూడా గట్టిగా ఇచ్చుండేవాడు. వెంటనే రివర్స్ లో ఇచ్చాడు. నువ్వు బేబీ, నువ్వు బాబు అనొచ్చు, నేను బేబీ అనొచ్చా, బాబుకి ఏమర్థమో బేబీ కూడా అది అర్థం అన్నాడు. సరిపోయిందా? నువ్వు మాత్రం వదిలేస్తావు, మాటలు విపరీతంగా లూజ్ అయిపోతావు, అవతల వాళ్ళు మాత్రం తప్పు పడతావు. సో ఇది రీసెంట్ గా చూసాను, ఫస్ట్ దీని గురించి చెప్పేయాలనిపించింది. నెక్స్ట్ రోహిణి వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. రోహిణి నబీల్ నామినేషన్ లో నబీల్ అసలు రోహిణి నిలబడి నబీల్ నామినేట్ చేస్తుంటే ఏంటా ఓవర్ యాక్షన్స్? సరిగ్గా మాట్లాడలేడా నిలబడి? దాన్ని ఫైర్ అంటారా? నిన్న లైవ్ లో ఆల్రెడీ చెప్పాడు ప్రేరణతో, రేపంట ఎవరైనా సిల్లీ పాయింట్స్ తో తన నామినేషన్ లో వేసిన అంట ఫైర్ చూపిస్తాడంట. ఇదా ఫైర్ చూపించడం అంటే? రోహిణి మాట్లాడుతుంది కదా, నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వకుండా నేనంతే, నా జోలికి వస్తే రివెంజ్ మాట్లాడుతావు. మామూలుగా మాట్లాడలేవా? ఇప్పుడు పక్కన వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మామూలుగా మాట్లాడుతారు. నిఖిల్ చూడు అసలు చాలా కూల్ గా మాట్లాడాడు. ఇప్పుడు విన్నింగ్ రేస్ లో లేడా? అంటే కూల్ గా ఉన్న వాళ్ళు విన్నింగ్ రేస్ లో ఉంటారు. జనాలు చూస్తారు, ఆడియన్స్ చూస్తారు నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావు అని. నువ్వు ఇక్కడ ఫైర్ వైల్డ్ ఫైర్ అని చూపించుకుంటున్నావు, అక్కడ నాకు వైల్డ్ ఫ్లవర్ లాగా కనపడ్డా, అంతకుమించి ఏం లేదు. చిరాగ్గా అనవసరంగా ఎగురుతాడు, బిల్డప్లు ఇస్తాడు. ఫస్ట్ గౌతమ్ నామినేషన్ చేయడానికి వచ్చేటప్పుడు ఫస్ట్కి వెళ్దాం.
గుర్తొచ్చింది కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోదాం. ఫస్ట్ గౌతమ్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత నబీల్ నామినేషన్ స్టార్ట్ చేయమన్నారు. నామినేషన్ స్టార్ట్ చేయమంటే అరటిపండు తెచ్చి పెట్టుకున్నాడు. 1 minute బిగ్ బాస్ అన్నాడు. అరటిపండు ఒలుసుకున్నాడు తింటుంటే. నిఖిల్ పక్క నుంచి ఎందుకురా అరటిపండు తింటున్నావంట. అరటిపండు తిన్నాడు, వాటర్ తాగాడు, అని కొట్టుకున్నాడు, అనుకుంటూ వచ్చాడు, నామినేషన్ వేసాడు. ఇది ఎవరికైనా ఫైర్ కనిపించిందా, కామెడీ కనిపించిందా చెప్పండి? కామెడీయా కనిపించింది కదా. ఇప్పుడు అవినాష్ చేస్తే అది కమెడియన్ గా చూడడానికి అందంగా ఉంటది, నవ్వుకోవడానికి అందంగా ఉంటది. ఈ ఈ ఎవరైతే నబీల్ చేస్తున్నాడో ఈ కామెడీని వేరే రకంగా మాట్లాడుకుంటాం. అలా ఉంది. ఫైర్ అంట, కొట్టుకోవడం ఏంటి, లెగ్స్ అని, అరటిపండు తినడం ఏంటి, అనుకుంటే రావడం ఏంటి, ఓహో అని అరవడం ఏంటి, ఎందుకు నార్మల్ గా కూడా మాట్లాడచ్చు కదా. ఉండు ఒక నిమిషం, ఫస్ట్ నుంచి వద్దాం, ఎలాగో వచ్చాం కదా. సో నామినేషన్స్. ఈ వారం అంతా ఇండివిజువాలిటీ ట్రెండ్ నడుస్తుంది అంట. అదే గౌతమ్ సోలో అంటున్నాడు కదా. సో అందుకు ఇండివిజువాలిటీ ట్రెండ్ నడుస్తుంది. ఇండివిజువల్ అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు ఉండడము, ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకోవడము, అలాగే నువ్వు ఏదైతే కంప్లైంట్ బాక్స్లో నేను ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో ఉంటాను అన్నావంటే, నేను ఒక్కొక్కరితో ఉంటావు అని అనలేదు, ఒక్కోలా ఉంటావు అన్నాను అని చెప్పేసి గౌతమ్ చెప్తే అది కూడా నేను నీ మంచి కోసమే చెప్పాను, లేదంటే నామినేషన్స్లో చెప్పేవాడిని కదా. నేను కొంతమందికి పాజిటివ్గా చెప్పాను, ఈవెన్ అవినాష్ కూడా. వీళ్ళు కంప్లైంట్ బాక్స్లో చాలా మందికి రాశారు. అందులో నేను ఇలాగ కొంతమందికి నెగిటివ్గా రాశాను, కొంతమందికి పాజిటివ్గా రాశాను. అందులో నువ్వు ఒక్కడిగానంత మంచిగా లైవ్ తెలుసా, చాలాసేపు కామ్గా కూల్గా మాట్లాడాడు గౌతమ్. మాట్లాడుతుంటే యువతల నుంచి మాత్రం నిబ్బా వేషాలన్నీ వేసుకుంటూ ఆడి తిరుగుతాడు షుషంటుడు ఓ అంటాడు. ఇలా యాషన్స్ చేస్తూనే మాట్లాడాడు. మాట్లాడే మాటలు కూడా రుబాబ్సే చెప్తున్నా ఐఎమ్ జెన్విన్ అంటాడు. నాకు నిజంగా కామెడీ అనిపించింది నబీల్ నామినేషన్స్ చూసి. ఆ పాయింట్స్ లేవు, ఏదో వేసేయాలి, ఆ 2 ఫైర్ చూపించాలి, ఆ ఫైర్ చూపించమన్నారంట, దానికి ఫైర్ చూపించడానికి వచ్చాడు, ఫైర్ చూపించుకున్నాడు. ఏమనాలి ఇంకా. మళ్ళీ బ్యాక్ పిచ్చింగ్, నేను అసలు బ్యాక్ పిచ్చింగే చేయనంట. ఎవరికి చెప్తున్నాడు? తను అసలు బ్యాక్ పిచ్చింగే చేయడంట. అంటే మనం ఏమైనా వేరే బిగ్ బాస్ చూస్తున్నావా? మనం చూసే బిగ్ బాస్లు వేరే నబీలా? ఆ బ్యాక్ పిచ్చింగ్లు చేసే బిగ్ బాస్ వేరేదా? గౌతమ్ ఎదురుగానేమో నువ్వు మంచిగా ఇంకొకటి ఏంటంటే దారుణం అసలు గౌతమ్ నామినేట్ చేయడం. నీకేమి గౌతమ్తో గొడవలు లేవబ్బా. కానీ నువ్వు జస్ట్ ఏదైతే వీకెండ్ టాప్ 5లో పెట్టారో అప్పటి నుంచి కుళ్ళు పెట్టేసుకున్నాడు గౌతమ్ మీద. కుళ్ళు పెట్టేసుకుని అరే తిన్నేంటి టాప్ 5లో టాప్ 5 కూడా కాదు టాప్ 2లో పెట్టేశారేంటి అని ఆ కుళ్ళుతోనే ఇలా బిహేవ్ చేస్తున్నాడు. లేదంటే తినకి గౌతమ్కి అన్న గొడవలు అయ్యాయి. ఆ తర్వాత నుంచే బ్యాక్ పిచ్చింగ్ స్టార్ట్ చేశాడు. తినకేనో గౌతమ్కి అన్న గొడవలు అయ్యాయా? గౌతమ్ నీతో మంచిగా ఉండడానికి ట్రై చేశాడు, అండ్ నీకు రియలైజేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు, నీకు ఆ గ్రూప్లో లీస్ట్ ప్రియారిటీ అర్థం చేసుకో అని చెప్పడానికి ట్రై చేశాడు, మెగా చీఫ్ టాస్క్లో నీకు హెల్ప్ చేశాడు, ఎవిక్షన్ షీల్డ్ దగ్గర నీకు హెల్ప్ చేశాడు. ఇన్ని హెల్ప్ చేస్తే రీజన్ లేకుండా నువ్వు గౌతమ్ నామినేట్ చేసావంటే ఏమనాలి నబీల్ని? ఇంకేం మాట్లాడుకోవాలి నబీల్ గురించి, నబీల్ నామినేషన్ పాయింట్స్ గురించి? అర్థం ఉందా? నీకు వేరే వాళ్ళు నామినేట్ చేసే దమ్ము ధైర్యం లేదు. ఎలాగో అందరూ ఎవరు గౌతమ్తో మాట్లాడలేదు కాబట్టి వేసేద్దాం. సేమ్ మనీ విషయంలో ఇదే జరుగుతూ వచ్చినప్పుడు మనీ విషయంలో ఇలాగే టార్గెట్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు మళ్ళీ గౌతమ్ని పట్టుకున్నారు. మనీ వెళ్ళిపోయాడు, గౌతమ్ని పట్టుకున్నారు. అరే గౌతమ్ని ఎందుకు టాప్ 2లో పెట్టేశారు? వీళ్ళే ఎలా ఉంటుందంటే వీళ్ళ తిట్లే వాళ్ళకి ఆశీర్వాదాలు అన్నట్టు తయారైంది. సో వీళ్ళు ఇలా టార్గెట్ చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా గౌతమ్ మీదే అరే ఏంటి ఆ పిల్లోడి మీద ఎంతమంది పడుతున్నారు, అన్ని తప్పులు ఏం చేశాడు ఆ పిల్లోడు అని ఉంటుంది కదా. ఈవెన్ ఈ పిల్లోడు ఏ హీరో ఇలా నోటుకొచ్చింది ఏవేవో మాట్లాడుతున్నాడు. గౌతమ్ మాత్రం ఒక్క పాయింట్లో కూడా నోరు జారలేదు, రూడ్గా మాట్లాడలేదు నబీల్తో. ఈ పిల్లోడు గంటల సేపు అలాగా ఏవేవో అన్నాడు గౌతమ్ని, కానీ ఒక్క మాట జారలేదు. జనాలు చూస్తారు, ఆడియన్స్ అది చూస్తారు. అరే ఆ పిల్లోడు ఎలా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని చూస్తారు. ఆ పిల్లోడు అసలు నోరు జారట్లేదు, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని. ఇంకొకటి ఏమన్నా అనేటప్పటికి గౌతమ్ దగ్గర నెగిటివ్ పాయింట్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తారు కొంతమంది హేటర్స్. నేనేమంటానంటే ఇప్పుడు గౌతమ్ అంటారు రెడ్ టవల్ కట్టుకున్నాడంట. సో రెడ్ టవల్ కట్టుకున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి చేశాడంట. ఇప్పుడు నేను ఉన్నానబ్బా, నేను ఇండియా వెళ్తాను. సో నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మీ అందరికీ తెలుసు. నేను ఇండియా వెళ్తా, జనసేన గ్లాస్ ఉంటుంది, నేను అందులోనే మిల్కో టీ వేసుకుని తాగుతా. ఎందుకు? ఇంట్లో గ్లాసులు లేక
లేకపోతే పోనీ నేను ఎప్పుడైనా ఆ గ్లాసులో టీ తాగుతున్నట్టు మీకు ఎప్పుడైనా వీడియోలు పెట్టానా? పెట్టలేదు కదా. అంతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అంతే, వాళ్ళు అలా గౌరవించుకుంటారు. రెస్పెక్ట్ అది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న రెస్పెక్ట్తో వాళ్ళు అలాంటి పనులు చేసుకుంటారు. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, ఇప్పుడు నేను ఉన్నాను, నాకు గౌతమ్ నచ్చడు, నచ్చకపోతే నువ్వు ఈ టవల్ కట్టేసుకుంటే నేను ఓటేసేస్తానా? వెయ్యను కదా. ఊరికే అర్థం లేని రెడ్ టవల్ కట్టేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అట్రాక్ట్ చేయడానికి అని ఎవరు అట్రాక్ట్ అయిపోతారబ్బా? ఎవరు అట్రాక్ట్ అయిపోరు. నువ్వు ఇలా టవల్ కట్టేసుకున్నంత మాత్రాన ఎవరు అట్రాక్ట్ అయిపోరు. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అబ్బా, సపోజ్ నేను ఇప్పుడు నాకు ఈ రోజు ప్రేరణ అసలు నచ్చలేదు హౌస్లో, కానీ ఇప్పుడు ప్రేరణ నచ్చలేదని నేను చెప్పినప్పుడు కింద కొంతమంది కామెంట్స్ పెడతారు. వాళ్ళు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు కదా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా అని చెప్పేసి వాళ్ళ కింద నెగిటివ్ కామెంట్స్ పెట్టడం మానేస్తారా? సింపుల్ లాజిక్. నువ్వేదో టవల్ కట్టేసుకుంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది వాళ్ళ స్ట్రెంగ్త్ లా యూజ్ చేసుకుంటారు అంతే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా మంది పవన్ కళ్యాణ్ డీపీలు పెట్టుకుంటారు అబ్బా. ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకి అది స్ట్రెంత్ లో ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే, రెస్పెక్ట్ వాళ్ళు చేస్తారు. ఊరికే ఒకళ్ళు నెగిటివ్ చేయడానికి కరెక్ట్ పాయింట్స్ ఎత్తుక్కోండి. ఇలా రెడ్ టవల్ కొట్టుకున్నాడు, గౌతమ్ డైలాగ్స్ అంట బట్టి పట్టేసి వస్తున్నాడు కాబట్టి టైంకి వచ్చేస్తున్నాయని. ఇప్పుడు బట్టి పట్టేస్తే డైలాగ్స్ వచ్చేస్తాయా టైంకి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా, వీడియోకి ఒక పాస్ పెట్టండి అబ్బా. పాస్ పెట్టి ఇప్పుడు ఏదైతే నబీల్ అంటాడు కదా, నేను రుబాబ్సే చెప్తున్నా, నేను జెన్యూన్ అంటే వెంటనే గౌతమ్ రివర్స్లో ఒక డైలాగ్ చెప్తాడు. మీరు పాస్ పెట్టి ఆల్రెడీ గౌతమ్ డైలాగ్స్ చెప్పి ఉన్నాడు కదా, అది రుబాబ్సే నేను చెప్తున్నా నువ్వు జెన్యూన్ కాదు అని చెప్పేసి డైలాగ్ చెప్తాడు కదా. ఆ డైలాగ్ చెప్పడానికి ఫస్ట్ హిందీ రావాలి. 2 ఇమ్మీడియట్ స్పాంటేనియస్ ఉండాలి. అంతేగాని నబీలు ఈ డైలాగ్ వేస్తాడు, నేను రుబాబ్సే చెప్తున్నా నేను జెన్యూన్ అని చెప్పేసి అంటాడు కాబట్టి నేను ఆలోచించేసుకుని ఇప్పుడు మనం ఆ డైలాగ్ వేసేద్దాం అని ముందు ప్రిపేర్ అయ్యి ఉంటాడా? డైలాగ్ ఇమ్మీడియట్ గా వచ్చిందా? మేబీ పవన్ కళ్యాణ్ మూవీలు చూడడం వల్ల ఆ మేనరిజం వచ్చినా రావచ్చు. ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బయట పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చూపించుకోవడానికి ఆ మేనరిజాలు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమో తగ్గేదేలా, ఇవన్నీ ఎందుకు చేస్తారబ్బా? అవన్నీ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళే చేస్తున్నారా? ఒకళ్ళు నెగిటివ్ చేయడానికి నువ్వు కరెక్ట్ పాయింట్ పట్టుకో, సిల్లీ పాయింట్స్ కాదు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ డైలాగ్ చెప్పాడో ఆ రుబాబ్సే అన్నది తన ముందే ఊహించుకున్నాడా? అక్కడ నబీలో ఇలా అంటాడు, రుబాబ్సే నేను జెన్యూన్ కాదు అంటాడు, అప్పుడు నేను హిందీ డైలాగ్ చెప్పేద్దాం అని రెడీగా ఉంచుకున్న డైలాగా కాదు కదా, ఇమ్మీడియట్ గా వచ్చింది. అందుకే ప్రోమోలో వేశారు. మీరెందుకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాడబ్బా, వీడియోకి ఒక్క పాస్ పెట్టి మీరు ఆ డైలాగ్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇమ్మీడియట్ గా వచ్చేస్తుందా? వచ్చింది. ఆ పిల్లోడికి చెప్పాడు, దాన్ని పట్టుకుని ఊరికే కాపీ కొట్టేస్తున్నాడు. ఒకళ్ళకి నెగిటివ్ లేకపోతే నెగిటివ్ ఎత్తుక్కో అంటారు అనడానికి ఉదాహరణ అనమాట ఇది, జస్ట్ ఉదాహరణ. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్లియర్గా అక్కడ చెప్తాడు, నేను నిన్ను ఆ రోజు నీలో నామినేషన్లో ఫైర్ లేదు అని అన్న తర్వాత వెళ్ళి నీ మీద అప్పుడు నాకు మిస్కమ్యూనికేషన్ ఉండి ఏదో ఆ కోపంలో చెప్పాను, కానీ ఆ తర్వాత వచ్చి నీకు సారీ చెప్పాను, ఆ తర్వాత నీతో ఫ్రెండ్షిప్ చేశాను, ఆ తర్వాత నీకు మెగా చీఫ్లో టాస్క్లో హెల్ప్ చేశాను అంటే వినట్లేదు, ఓవర్లాప్ చేసేస్తున్నాడు. ఓవర్లాప్ చేసేసి ఈ పాయింటే చెప్తున్నాడు. రీజన్ లేదు, జస్ట్ కుళ్ళుతో నామినేషన్ వేశాడు. ఏదైతే నువ్వు నామినేషన్లోనే ఫైర్ చూపిస్తున్నావు అని అన్న తర్వాత నీకు హెల్ప్ చేయడము, మెగా చీఫ్ టాస్క్ లో హెల్ప్ చేయడం, ఎవిక్షన్ షీల్డ్ లో హెల్ప్ చేయడం, ఇన్ని జరిగితే ఇవన్నీ జరిగిన దాన్ని ముందు పట్టుకొచ్చి నువ్వు నామినేషన్ వేసావంటే అర్థం ఏంటి నబీలు? సింపుల్ గా కావాలని కుళ్ళతో వేయడం కాకపోతే అంటే వేరే వాళ్ళు వేసే నామినేషన్ ధైర్యం లేదు, సేఫ్ గేమ్ ఆడుకోవడం, అంతకుమించి ఏం లేదు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి నబీల్ వచ్చేసి విష్ణు నామినేట్ చేశాడు. విష్ణుకి ఏం లేదంట, నచ్చట్లేదంట. విష్ణు మాత్రం నిజంగా విష్ణును ఒక విషయంలో ఎంతో మెచ్చుకోవాలంటే ఆ అమ్మాయి నామినేషన్స్ ఎంత యాక్సెప్ట్ చేస్తుందంటే తన వైపు తప్పు లేకపోయినా కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేస్తుంది పాప మా అమ్మాయి. కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయి ఏంటి అన్నాడు, వీకెండ్ గేమ్ అంట లెక్కలేదంట. విష్ణు వీకెండ్ గేమ్ లెక్కలేదంట, నేను వీకెండ్ బాగానే ఆడతాను కదా అంటే వీకెండ్ కౌంట్ లేదు, ఓన్లీ వీక్ డేసే కౌంట్ అంట. వీక్ డేసే కౌంట్. మరి నువ్వు వీకెండ్ కూడా ఆడు, వీకెండ్ ఎందుకు కౌంట్ లేదు? వీకెండ్ 2 రోజులు మైనస్ హౌస్లో. ఆ అమ్మాయి పాపం అసలు తన వైపు తప్పు లేకపోయినా చాలాసార్లు నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటది ఆ అమ్మాయి, చాలాసార్లు. ఆ అమ్మాయిలు మాత్రం ఇది మెచ్చుకోవాలి. చాలా విషయాల్లో ఆ అమ్మాయి ఊరికే గొడవలు పెట్టేసుకోవడానికి కానీ అనవసరంగా ఆర్గ్యుమెంట్స్ పెంచుకోవడానికి కానీ ట్రై చేయదు. సింపుల్గా తన తప్పు అని తనకు అనిపిస్తే యాక్సెప్ట్ చేసేస్తుంది. ఈవెన్ నేను చాలా ట్రై చేస్తున్నా, కష్టపడుతున్నా, నాకు కూడా విన్ అవ్వాలని ఉంది, నాకు అవ్వట్లేదు అని ఓపెన్గా చెప్పుకుంటాను తను.
అంతేగాని నేను తోపుని తురుగునని ఏం చెప్పుకోవట్లేదు. తను బయట ఆడియన్స్ తను గేమ్ ఆడలేదని అంటున్నారు. ఆమె కూడా అంటుంది కదా, సరే నేను ఆడలేదు, ఆడియన్స్కి నేను నా పర్సనాలిటీ ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను, నా పర్సనాలిటీ నచ్చిన వాళ్ళు నాకు ఓట్లు వేస్తారు అని చెప్తుంది ఆ అమ్మాయి. అది ఆ అమ్మాయిలో ఉన్న జెన్యూనిటీ. నిజంగా చెప్పాలంటే ఈ విషయంలో మొత్తం ఒక రియాలిటీ షోలో రియాలిటీగా ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ప్లేస్ విష్ణుకి ఇవ్వచ్చు. అంత రియాలిటీగా ఉంది ఆ అమ్మాయి హౌస్లో. ఆ అమ్మాయిని కూడా ఇప్పుడు హౌస్లో ఇద్దరమ్మ నామినేషన్స్. ఒకళ్ళు గౌతమ్ని టాప్ 2లో పెట్టారు కాబట్టి ఆ కుళ్ళుతో కొంతమంది గౌతమ్ని నామినేషన్స్ చేస్తారు. 2 విష్ణు సేఫ్ నామినేషన్. అంతే, వీళ్ళిద్దరికి ఎక్కువ నామినేషన్స్ పడడానికి మెయిన్ రీజన్ అదే. విష్ణు ఏమో సేఫ్ నామినేషన్ వేసేయాలి, ఇంతకుముందు మణికంఠని వేసేవారు, అలాగే విష్ణు సేఫ్ నామినేషన్. ఇంతకుముందు మణికంఠని టార్గెట్ చేసి నామినేషన్ చేసేవారు, అలాగే ఇప్పుడు గౌతమ్ని టార్గెట్ చేసి నామినేషన్స్. ఇవే, అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ పృథ్వీ వచ్చి అవినాష్ని నామినేట్ చేశాడు. ఎంత రౌడీలా బిహేవ్ చేస్తాడంటే పృథ్వీ అంత రౌడీలా బిహేవ్ చేస్తాడు. ఇక్కడ అస్సలు ఈ పిల్లడు కొంచెం కూడా బుద్ధే రాలేదు. రోహిణితో ఓడిపోయినప్పుడు ఎవరైనా పృథ్వీని చూసి జాలిపడ్డారా? జాలిపడలేదు. రీజన్ ఏంటి? ఆ పిల్లోడుకున్న పొగరు, ఆ పిల్లోడుకున్న ఈగో. ఆ ఈగోని అణిచేసింది అని అందరూ అనుకున్నారు కానీ అయ్యో పాపం పృథ్వీ అని అనుకోలేదు. అంత బాగా ఆడినా కూడా ఎందుకు అనుకోలేదు? ఆ పొగరు చూసి. రోహిణి చేతిలో ఓడిపోయాక కూడా పొగరు తగ్గలేదు. నువ్వు నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వల్లే హౌస్లో ఉన్నావు అని చెప్పేసి అవినాష్ని అంటున్నాడు. అదేమన్నా గొప్ప? నువ్వు ఒకళ్ళని అలా చిన్న చూపు చూడడం అదేమన్నా గొప్ప? తను వైల్డ్ కార్డ్గా వచ్చాడబ్బా. అదే కదా గౌతమ్ కొట్టుకునేది, మేము వైల్డ్ కార్డ్గా వచ్చాము, ఆడియన్స్కి మేము డిస్కనెక్ట్ అయ్యి ఉన్నాము, మాకు ఓట్లు పడవ, ఆల్రెడీ మీకు కనెక్ట్ అయిపోయారనే గౌతమ్ చెప్తున్నాడు. ఆ రీజన్ వల్లే అవినాష్ తక్కువ ఓట్లు పడ్డాయి. ఆ విషయం తెలుసుకోకుండా నేను ఫస్ట్ వీకే తరిమేశారు. నేను 10 వారాలు ఉన్నాను హౌస్లో, నన్ను సేవ్ చేసిన పొగరు చూడు అసలు. ఎంత పొగరు కాకపోతే అలా చిన్న చూపు చూస్తాడు. ఆల్రెడీ రోహిణి బుద్ధి చెప్పింది తిన మీద గెలిచి, అయినా బుద్ధి లేదు. వాచ్ అనిపించింది ఆ ఎలక్షన్ షీల్డ్ గురించి మాట్లాడడం. మళ్ళీ ఆ గౌతమ్ను నిఖిల్ నామినేషన్ జరుగుతుంటే తేజ మధ్యలో వచ్చి దూరడం తప్పు. గౌతమ్ నిఖిల్ నామినేట్ చేస్తున్నప్పుడు తేజ వచ్చి మధ్యలో దూరి తన పాయింట్స్ చెప్పుకుంటాడు. తన పాయింట్స్ చెప్పుకోవడం ఏంటి? నువ్వు నామినేషన్ అయ్యాక చెప్పు. ఈ లోపల పృథ్వీ గౌతమ్ అంటున్నాడు నీ డిఫెన్స్ లాయరా. అసలు తేజ మాట్లాడుతున్నది గౌతమ్కి సంబంధమే లేదు. తనేదో తన పాయింట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అది కూడా గౌతమ్ నామినేషన్ జరుగుతున్నప్పుడు మధ్యలో దూరి ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. నువ్వు కావాలంటే తేజతో గొడవపడు. ఎందుకు పోక్ చేస్తావు గౌతమ్ని? క్లియర్ గా పోక్ చేస్తున్నాడు. ఇక్కడ రౌడీలాగా మీదకి వచ్చేస్తున్నాడు. ఎందుకు రౌడీలా మీదకి వస్తున్నాడు? ఎందుకు గౌతమ్ని పోక్ చేస్తున్నాడు అంటే గౌతమ్ వేరే వాళ్ళని విష్ణు వచ్చినప్పుడు డిఫెన్స్ లాయరా అంటాడు. ఎందుకంటాడు? పృథ్వీకి వకాలతో పుచ్చుకున్నది కాబట్టి డిఫెన్స్ లాయరా అన్నాడు. అంతేగాని ఇక్కడ ఏమన్నా తేజ గౌతమ్కి వకాలతో పుచ్చుకున్నాడా? ఏముండదు, వచ్చేయడం మీదకి ఒక చిన్న వర్డ్ పట్టుకోవడం అంతే, పోక్ చేయడం. సేవ్ చేస్తున్నారని ఇంకా పొగరు పెరిగిపోయింది, మామూలు పొగరు కాదు. అవినాష్ విషయంలో మాట్లాడిన మాటల ఏంటంటే మళ్ళీ వాళ్ళంటే గ్రూప్ కాదంట, ఎప్పుడో ఓసీ క్లాన్ ఉన్నప్పుడు అంట మాట్లాడుకున్నారంట నామినేషన్స్ గురించి. ఇదే సుత్తి, ఎవరు మాట్లాడినా ఇదే సుత్తి. ఎప్పుడో 5th వీక్లో మాట్లాడుకున్నారండి. ఎప్పుడో 5th వీక్లో మాట్లాడుకుంటే 10th వీక్లో వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ ఎందుకమ్మా మీకు చెప్తారు నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవద్దని? సింపుల్ లాజిక్ కదా. మీరు కనీసం వాళ్ళకి కాదు, ఇప్పుడు మీరు హౌస్ మేట్స్ కాదు ప్రూవ్ చేయాల్సింది, బయట ఉన్న ఆడియన్స్కి తెలుసు కదా మీరు గ్రూప్ గేమ్ ఆడారని. ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఇది మళ్ళీ అంటూ మెగా చీఫ్ అప్పుడు అంట అవినాష్ కంట్రోల్ చేయాలంట. అవినాష్ ఏం కంట్రోల్ చేస్తాడు? మెగా చీఫ్ అప్పుడు ప్రతి విషయంలో మీరిద్దరు గొడవ పడుతుంటే వచ్చి తను కంట్రోల్ చేయాలా? అదే మెగా చీఫ్ అంటేనా? ఏదో ఒకటి పాయింట్లు ఉండే వీళ్ళనే మళ్ళీ మేము గ్రూప్ గేమ్ ఆడలేదంటారు. వరుసగా అందరూ కలిసి గౌతమ్ మీద గుద్దారు. ఎందుకు గుద్దారు? ఈ నబీల్ వల్ల హౌస్లో ఉన్నావన్నది మాత్రం నాకు చాలా చిరాకు వచ్చింది. ఎంత పొగరు పిల్లవాడికి అని అనిపించింది. నెక్స్ట్ గౌతమ్ని నామినేట్ చేశాడు. ఫుడ్ అంటాడు. ఆ ఫుడ్ కోసమా సీతాఫల్ అంటే చాలా పెద్ద మ్యాటర్ అంట. సీతాఫల్ చాలా. అప్పుడు గౌతమ్ ఒకటే అంటాడు, నా దురదృష్టం ఏంటంటే నేను అవినాష్ లా కమెడియన్ కాదు. అదే కనుక అవినాష్ చేసి ఉండుంటే అది వేరేలా ఉండేది, ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చేవారు. నేను కాబట్టి అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది అని చెప్పేసి అంటాడు. మళ్ళీ వీళ్ళు అంటారు పోట్రే, ముఖ్యంగా ప్రేరణ పోట్రే అంట. ప్రేరణ నామినేషన్స్ ఎలా ఉంటాయి? ఫుడ్ ఎక్కువ తినేస్తావు. ఇప్పుడు ఫుడ్ ఎక్కువ తింటున్నావు అని నువ్వు పోట్రే చేస్తున్నావా, లేదా ఫుడ్ తింటున్నట్టు బిగ్ బాస్ చూపిస్తున్నాడా మనకి? ఈ అమ్మాయే కదా పోట్రే చేస్తుంది. ఆ రోజు విష్ణు 3 eggs తిన్నది అని చెప్పింది. ఈమె చెప్తేనే కదా మనకు తెలిసింది. అంటే నువ్వు పోట్రే చేస్తున్నావు వేరే వాళ్ళని, నువ్వు చేయట్లేదా పోట్రే?
నువ్వు చేసేదే అది పోట్రే, అంతా పక్కన పెట్టబ్బా. గౌతమ్ ఆడియన్స్ కోసం ఆడుతున్నాడు అంటుంది ప్రేరణ. ఆడియన్స్ లో ఇలా ఉండడానికి కెమెరా వైపు ఇలా తిరిగి ఆడుతున్నాడు అంటుంది ప్రేరణ. అవునా, గౌతమ్ కెమెరా వంక తిరిగి ఆడుతున్నాడా? నువ్వే ప్రేరణ ఏం చేస్తావు చెప్పనా? కెమెరా నీ వైపు ఉందో లేదో చూసుకుని నువ్వు చేస్తావు. గౌతమ్ ఏం చేస్తాడో తన కెమెరా వైపు తిరుగుతాడు, కానీ నువ్వేం చేస్తావు? కెమెరా నీ వైపు ఉందో లేదో చూసుకుని నువ్వు చేస్తావు అని నేనంట. ఎందుకంటే మెగా చీఫ్ అయిన రోజు మెగా చీఫ్ దాంట్లో మధ్యలో ఒకసారి ఈమె వాష్రూమ్లో కూర్చుంటారు. కావాలంటే ఇప్పుడు కూడా వెనక్కి వెళ్ళి చూడండి, నాకు తెలిసి ఎపిసోడ్లో వేసాడు కెమెరా. ఈమె వాష్రూమ్లో కూర్చుంటుంది ఇలా సైలెంట్గా కూర్చుంటే కెమెరా ఇలా జూమ్ చేస్తాడు, దగ్గరికి జూమ్ చేస్తుంటే చూస్తుంది కెమెరాని. ఏంటి బిగ్ బాస్ జూమ్ చేస్తున్నారా అని అన్ని కెమెరాలు చూస్తుంది. అప్పుడు ఏడు మొదలు పెడుతుంది. ఏంటమ్మా అది ఆడియన్స్కి నువ్వు సింపతి కోసమో కాదా ఏడ్చింది? దాన్ని ఏమంటారు? కెమెరా ఇప్పుడు గౌతమ్ కెమెరా దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు ఎదురుగా. మీరేం చేస్తారంటే, ముఖ్యంగా ప్రేరణ ఏం చేస్తుందంటే కెమెరా మన వైపు ఉందా లేదా చూసి చేస్తుంది. దాన్ని ఆడియన్స్ కోసం అనరా? 2, ఈ అమ్మాయి ఏంటి, నువ్వు ఆల్రెడీ ఒక సీజన్ ఆడొచ్చావు కాబట్టి నీకు అన్నీ తెలుసు అంట. తిన కూడా కొన్ని రోజులు కన్నడ బిగ్ బాస్కు వెళ్ళింది. అది ఎన్ని రోజులు అని అది పక్కన పెడితే, 1 రోజు వెళ్ళినా 2 రోజులు వెళ్ళినా, ఇప్పుడు బేబాక ఫస్ట్ 1 వీకే ఉంది హౌస్లో, కానీ లోపల ఫార్మేట్లు అవన్నీ ఆమెకు తెలుసు కదా. నువ్వెన్ని రోజులు నా బిగ్ బాస్ ఏంటి, ఆ టాస్క్లు ఏంటి, ఏం జరుగుతుంది అవన్నీ తెలుస్తాయి మీకు. మరి నీకు కూడా అడ్వాంటేజ్ ఉంది మిగిలిన వాళ్ళతో పోలిస్తే, ఓజీస్ మిగిలిన వాళ్ళతో పోలిస్తే. 3వ పాయింట్, లాస్ట్ వీక్ యష్మి ఇదైతే అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ వచ్చిన తర్వాత నబీల్ దగ్గర కూర్చుని ఏం మాట్లాడుతుంది నైట్? నేను వెళ్ళిపోద్ది అనుకున్నాను రా, వెళ్ళిపోతాడు అనుకున్నాను రా, ఇంకొకళ్ళు ఎవరో వెళ్ళిపోతాడు అనుకున్నాను రా, నెక్స్ట్ వై వెళ్ళిపోతాడు అనుకున్నాను రా, పి వెళ్ళిపోతాడు అనుకున్నాను, వై వెళ్ళిపోతాడు అనుకున్నాను రా అంట. వై వెళ్ళిపోతుంది ఎవరు? యష్మి. అప్పుడు నబీల్ అంటాడు వై నాకు డేంజర్ జోన్లోకి వెళ్తాదేమో అనిపించింది. అంటే ఎవిక్షన్ అదే లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్ ఉంటుంది కదా, ఆ రౌండ్కి వెళ్తుందేమో అని అనిపించింది. అంటే నేనైతే హౌస్ అనుకున్నాను రా, అంటే ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నాను రా అని చెప్పావు కదా. అంటే నీకు తను ఎలిమినేట్ అయిపోవాలని ఉంది, ఎలిమినేట్ అయిపోద్దని నువ్వు అనుకున్నావు. మరి ఎందుకమ్మా యష్మి ఎలిమినేట్ అయిపోయాడు అని ఏడ్చావు? అది కెమెరా కోసం కాదా? అది ఆడియన్స్ కోసం కాదా? ఫ్రెండ్ వెళ్ళిపోయినప్పుడు ఏడలేదని ఆడియన్స్ అనుకుంటారని కదా నువ్వు ఏడ్చింది? ఎందుకంటే నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? అమ్మయ్య యష్మి ఎలిమినేట్ అయిపోయింది, నాకు ఒక కాంపిటీషన్ తగ్గింది. ఎందుకంటే క్లియర్ గా తెలుసు గర్ల్స్ లోంచి ఒకరిని టాప్ 5 లో పెడతారని. సో ఒక గర్ల్ బయటకు వెళ్ళిపోయింది, నీకు కాంపిటీషన్ తగ్గింది. అండ్ నువ్వే లాస్ట్ టైం నబీల్కి చెప్పావు, నువ్వెందుకురా అవినాష్కి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చావు, ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడం వల్ల అవినాష్ హౌస్ లో ఉండిపోయాడు, మళ్ళీ ఇప్పుడు ఉండడం వల్ల నెక్స్ట్ వీక్ గౌతమ్ లాగా స్ట్రాంగ్ అయిపోతాడు, ఇప్పుడు నువ్వు కనుక ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వకపోతే అవినాష్ వెళ్ళిపోతాడు, అవినాష్ వెళ్ళిపోతే మనకి ఒక కాంపిటీషన్ తగ్గేది కదా, మనం 9 మందే ఉండేవాళ్ళం, ఇప్పుడు 10 మంది ఉండిపోయాం. నువ్వు ప్రతిదీ ఎంత స్ట్రాటజికల్ గా ఆలోచిస్తున్నావే, ప్రతిదీ వేరే వాళ్ళ గేమ్ను కూడా ఇలా ఆడాల్సింది అని చెప్తున్నావే. ఎందుకు మరి గౌతమ్ ఆడియన్స్ కోసం ఆడుతున్నాడు, నువ్వు కూడా అదే చేస్తున్నావు కదా. నువ్వు ఇంకా సెల్ఫిష్ గా ఉన్నావు, సొంత ఫ్రెండ్ ఎలిమినేట్ అయిపోవాలని కోరుకున్నావు, వై ఎలిమినేట్ అయిపోద్దాని అనుకున్నావు. ఏంటి మళ్ళీ పోట్రే అంట. వీళ్ళు గౌతమ్ని క్లియర్ గా పోట్రే చేస్తున్నారు, ఫుడ్ తినేస్తాడు అని చెప్పేసి. సో ఈ ఎపిసోడ్లో చూపించాడో లేదో కానీ దానికోసం గౌతమ్ ఏం చెప్తాడంటే, నన్ను ఫుడ్ తినేస్తాడు అంటున్నారు, అక్కడ ఫ్రూట్స్ ఎవరూ తినట్లేదు, ఫ్రూట్స్ ఎవరో తినకపోతే నేను అందరి దగ్గరికి పట్టుకెళ్ళి ఫ్రూట్ ఇస్తున్నాను, ఎందుకంటే ఫ్రూట్లో విటమిన్స్ ఉంటాయి మంచిది అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి పట్టుకెళ్ళి నేను ఇస్తున్నాను ఫ్రూట్స్, అది మీకు కనపడలేదా అని చెప్పేసి అడిగాడు. నిజంగానే మనకు కనపడదు, మనకు చూపించడు అవన్నీ. ఇప్పుడు మరి పోట్రే ఎవరు చేస్తున్నారు ఫుడ్ గురించి? ఆ ఫుడ్ మొత్తం తినడం మనకేమైనా చూపిస్తున్నాడా? వీళ్ళే కదా పోట్రే చేస్తున్నారు. పోట్రే చేసేదే వీళ్ళు. అదే ఏమంటారంటే ఫస్ట్ లో విష్ణు అనేది కదా పచ్చకామెల్లో లోకమంతా పచ్చగా కనపడుతుందని. సో ఇదే జరుగుతుంది పృథ్వీ అండ్ ప్రేరణ విషయంలో. వీళ్ళిద్దరూ చేసేది అది, వేరే వాళ్ళని అంటారు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పృథ్వీ గౌతమ్ అంటాడు, మేము 90 days ఉన్నాము కాబట్టి మీరు ఈక్వల్ కాదు అని చెప్పేసి అన్నాడు. అంటే గౌతమ్ అంటాడు, కానీ ఆడియన్స్ మమ్మల్ని ఈక్వల్ గా చూస్తున్నారు, అందుకే వైల్డ్ కార్డ్స్ ను కూడా టాప్ 5 లో పెట్టారు అని చెప్పేసి అంటాడు. బాగా చెప్పాడని అనిపించింది. వాళ్ళ తప్ప వాళ్ళని వైల్డ్ కార్డ్స్ లో పంపడం, వాళ్ళ తప్ప అది. బిగ్ బాస్ పంపుకున్నాడు వైల్డ్ కార్డ్స్ లో, దానివల్ల వాళ్ళకి ఎంత డిసడ్వాంటేజ్ అబ్బా. అవినాష్ ఎలిమినేషన్ నుంచి ఎవిక్షన్ షీల్డ్ వల్ల బయటపడ్డాడు అంటే రీజన్ ఏంటి? అదే తను ఫస్ట్ వచ్చి ఉంటే తనకు ఓట్లు పడేవు కదా, తను ఫస్ట్ రాలేదు. సో ఆడియన్స్ వేరే వాళ్ళకి ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉన్నారు, వేరే వాళ్ళకి కనెక్ట్ అయిపోయిన వాళ్ళు అవినాష్కి ఓటేయరు, దానివల్ల డేంజర్ జోన్లోకి వెళ్ళాడు. వాళ్ళకి అంత పెద్ద డిసడ్వాంటేజెస్ వైల్డ్ కార్డ్స్కి.
సో ఇది నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వచ్చేసి విష్ణుని నామినేట్ చేస్తుంది. ఉన్న వాళ్ళలో నాకు లీస్ట్ విన్నర్ క్వాలిటీస్ ఎవరి అయినా అంటే నీవే అనిపిస్తున్నాయి అంటే ఇక్కడ కూడా ఎంత పద్ధతిగా మాట్లాడుతుందో పాపం విష్ణు. ఎవరితో అయినా ఊరికి రూడ్గా మాట్లాడదు. మీరు ప్రేరణ వర్సెస్ విష్ణు వీళ్ళిద్దరిని గమనించండి. విష్ణువులో అంత రూడ్నెస్ కనపడదు. ఆల్మోస్ట్ మరీ విసుగుపోతే తప్ప నోరు లేవదు అమ్మాయిది. మరీ విసుగుపోయి చిరాకు వచ్చి లేదా ఒకళ్ళ మీద బాగా కోపం వస్తే అప్పుడు ఆ కోపాన్ని కూడా చూపించేస్తుంది, దాచిపోదు కెమెరాలు. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రేరణ ఏమంటుందంటే విష్ణుతో, నేను నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ శేఖర్ భాష చెప్పారు కదా, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా కోపంగా ఉన్నాయి, హేట్ చూపించేస్తున్నట్టు ఉన్నాయని నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తగ్గించుకుంటున్నా అంట. మరి ఎందుకు చేస్తున్నావు అమ్మా? అది ఆడియన్స్ కోసం కదా. నువ్వెందుకు నీలో ఉన్న ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ని దాచేసుకుంటున్నావు? అంటే నువ్వు మాస్క్ వేసుకున్నావు కదా. ఎప్పుడైతే శేఖర్ భాష నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వల్ల నువ్వు చాలా హేట్ కనిపిస్తుంది నీలో అని చెప్పినప్పుడు ఆ తర్వాత నుంచి నువ్వు ఫేస్కి ఏదైతే ఎక్స్ప్రెషన్స్ దాచేసుకుంటున్నావో అది నువ్వు మాస్క్ వేసుకుంటున్నావు కదా. ఇదంతా ఎవరి కోసం అమ్మా? ఆడియన్స్ కోసం కాదా? ఇది నాకు క్లియర్గా ప్రేరణకి బిగ్గెస్ట్ పిఆర్ లేకపోతే యష్మి ఉండేది హౌస్లో. యష్మి ఉండేది. యష్మి టాప్ 5 అర్హురాలు. ఆ అమ్మాయి టాస్క్ వస్తే 100% ఇచ్చేది. అమ్మాయి 100% ఇచ్చేది టాస్క్లు వస్తే. కాకపోతే బిగ్గెస్ట్ పిఆర్ మ్యాటర్స్ ఏం చేయలేం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎంత పోర్ట్రే చేసిందంటే గౌతమ్ అంట ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వడంట, నీతో ఏం మాట్లాడితే ఎలా తీసుకుంటావో తెలీదు అంట. ఇప్పుడు ఫస్ట్ టైం అసలు ఈ అమ్మాయికి ప్రేరణకి గౌతమ్ మీద ఎప్పటి నుంచి హేట్ స్టార్ట్ అయిందో చెప్పనా? ఆ ఇమ్యూనిటీ షీల్డ్ ఇవ్వలేనప్పటి నుంచి. అసలు ఈ అమ్మాయి ఏ ఉద్దేశంతో ఇమ్యూనిటీ షీల్డ్ అడిగింది? మరి నీకంత నీ వైపు నుంచి ఏమైపోయింది బాండ్? మళ్ళీ అంటుంది నా బాండ్ ఎలా ఉంటుందంటే ఒకసారి అవతల వాళ్ళ మీద ఏదైనా గేమ్లో ప్రాబ్లం వస్తే వెంటనే సాల్వ్ చేసేసుకుంటాను, నువ్వు అలా సాల్వ్ చేసుకోవు అంటుంది. మరి లాస్ట్ టైం యష్మి ఆ టీషర్ట్ చింపేసింది కదా, ఆ రోజు నుంచి యష్మితో మాట్లాడడం మానేసింది. మీరు కావాలంటే చూసుకోండి, తన నిఖిల్తో కూడా అదే చెప్పింది, నా టీషర్ట్ చింపడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అందుకే నేను తనతో మాట్లాడలేదు అని చెప్పింది క్లియర్గా. అండ్ ఆ ల్యాడర్లో కూడా రోహిణిని పెట్టుకుంది. ఎందుకు పెట్టుకుంది? తనకంటే యష్మి నచ్చకే కదా. మరి నువ్వు బాండ్ నేను కంటిన్యూ చేస్తానంటావు. మళ్ళీ అదే గౌతమ్ చెప్తాడు, నేను అక్క అంటే నువ్వు అక్క అనొద్దు అన్నావు అని చెప్పేసి. మరి నిన్ను ఎందుకు అక్క అంటే నీకు ఆ మాత్రం ఇమ్యూనిటీ షీల్డ్ ఇవ్వలేనందుకే నువ్వు అక్క అనొద్దు అంటావా? వేరే వాళ్ళని పోర్ట్రే చేస్తున్నప్పుడు 3 వేలు తన వైపు చూపిస్తున్నాయని చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైవ్ లో తెలుసా ఒక అరగంట ఫస్ట్ గౌతమ్ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాడు అనమాట. రిప్లై ఇవ్వదు నేను మాట్లాడే వరకు అంటది ప్రేరణ. ఒక అరగంట నాన్ స్టాప్ ఎన్ని అన్నదో గౌతమ్ అంటానే ఉంది. గౌతమ్ మాట్లాడనివ్వట్లేదు, ఆగట్లేదు. ఇంకా సడన్ గా ఒక 30 మినిట్స్ తర్వాత రివర్స్ అయ్యాడు గౌతమ్. ఫుల్ రివర్స్ అయ్యాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు, ఒక పాయింట్ లేదు ఏం లేదు, నువ్వు కనీసం పాయింట్ వైజ్ చెప్పినా నేను మాట్లాడొచ్చు, ఒక అరగంట నుంచి నువ్వు అరగంట అయిందా? ఆ ఎక్స్ప్రెషన్స్ నాకు పెట్టడం కూడా రావట్లేదు. ఆ రూడ్ ఎక్స్ప్రెషన్స్ పెడతాది ప్రేరణ. ఏంటి అరగంట అయిందా? రావట్లేదు నాకు ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టడం కూడా. అంత చిరాగ్గా ఎక్స్ప్రెషన్ పెడుతుంది. ఆ పొగరుతో ఎక్స్ప్రెషన్ పెడుతుంది. ఆ చివరికి రోహిణి ఇన్వాల్వ్ అయ్యి పాయింట్స్ తో చెప్పు చాలా సేపు అయిపోయిందంటే అప్పుడు సరే అని చెప్పేసి అప్పుడు పాయింట్ స్టార్ట్ చేసింది. ఊరుకోలేదు గౌతమ్, ఫుల్ రివర్స్ అయ్యాడు. నువ్వు అరగంట నుంచి మాట్లాడుతున్నావు, నేనేమో మాట్లాడుతుంటే డిస్టర్బ్ అంటున్నావు, అసలు ఏ పాయింట్ దగ్గర నువ్వు ఆపట్లేదు, మొత్తం నా మీద నిందలు వేసుకుంటూ పోతున్నావు అంటే అప్పుడు రోహిణి వచ్చి పాయింట్స్ ప్రకారం మాట్లాడి చాలాసేపు నుంచి ఇదే జరిగిందంటే అప్పుడు పాయింట్స్ ప్రకారం వెళ్ళింది. అది ఇలా ఉంది. ఈ లోపు మధ్యలో నబీల్ దూరిపోయాడు. వీళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటే మధ్యలో నబీల్ దూరిపోయి ఫుల్గా ఫేస్ మార్చేసి ఏంటంటో ఫైట్ చేసేస్తున్నాడు. చేతులు జేబులో పెట్టుకోవడం అంట, ఏవేవో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నేనేమంటానంటే నిన్నే కదా మొన్న నాగార్జున గారితో ఏమన్నాడు, సార్ ఏమైందంటే సార్ చిన్నపిల్లోళ్ళలాగా సార్ నా పాయింట్ సార్ చెప్పుకుంటున్నా సార్, అప్పుడు సార్ గౌతమ్ మధ్యలో దూరిపోయాడు సార్ అంట.
నువ్వేమో గౌతమ్ గురించి మాట్లాడుతున్నావు, అప్పుడేమో గౌతమ్ మధ్యలో దూరిపోయాడు సార్ అని చెప్తున్నావు. ఇప్పుడు నీకు సంబంధమే లేదు ఇక్కడ, నువ్వు ఎందుకు దూరిపోయావు మధ్యలో గౌతమ్ ప్రేరణ నామినేషన్ లో? వీళ్ళకి వర్తించవు, వీళ్ళు ఏం మాట్లాడినా అవతల వాళ్ళకే వర్తిస్తాయి. ముఖ్యంగా గౌతమ్కి అన్ని వర్తించాలి, వీళ్ళకి ఏమి వర్తించవు. మొత్తం తన్నే వేసుకుంటారు నామినేషన్స్. ఏం కలిసి వస్తుంది? తెంగరోళ్ళు కాకపోతే అలా ఒకళ్ళు నామినేషన్ వేసుకుంటే వాళ్ళ గ్రాఫ్ ఇలా పెరుగుతుంది, ఎందుకంటే అంత భయంకరంగా టార్గెట్ చేశారు కాబట్టి మీరు. ఇది మళ్ళీ ప్రేరణ కూడా గ్రూప్ గేమ్ ఆడలేదంట, తనకు తెలుసు అంట. దీని గురించి ఎంత వాదించుకుంటే ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. వీళ్ళు ఒప్పుకోరు, గ్రూప్ గేమ్ ఆడామని ఒప్పుకోరు. ఒక్క నిమిషమే. నెక్స్ట్ వచ్చేసి తేజ నామినేషన్. తేజ వచ్చేసి విష్ణు నామినేట్ చేశాడు. ఇలా నా గ్లాస్ పాడేశారు, మీరు అలా పాడేయకుండా ఉంటే నేను ముందుకు వెళ్ళేవి, నాకు ఎక్కువ పాయింట్స్ వచ్చేవి సో అని చెప్పేసి నామినేట్ చేశాడు. సో ఈ నామినేషన్ ఓకే, ఈ నామినేషన్ తేజ వేసిన నామినేషన్ ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ విష్ణు తేజ నామినేషన్ ఏమని వేస్తుందంటే, మీరు ఏదైతే గ్లాసెస్ నామినేషన్ లో ఆలోచించి చేయాలి కదా అని చెప్పేసి నన్ను అన్నారు. నాకు అలాగంటే నచ్చట్లేదంటే అది పాయింటా? అది సిల్లీ పాయింట్ అంటాడు. ఎందుకు సిల్లీ పాయింట్? ఆ రోజు తన స్ట్రాటజీ యూజ్ చేస్తే నువ్వు అక్కడ కూర్చుని ఆట ఆడే విధానం వేరు. ఇప్పుడు ఈ రోజు కూడా అదే అంటాడు, ఆట తీరు చూస్తారు, ముళ్ళు ఇస్తారు, ఫ్లవర్ ఇస్తారు, ఆట తీరు చూస్తారంటే అంత చెత్తగా ఏమి ఆడింది విష్ణు? ఏం ఆడలేదు. ఆ టైంకి అక్కడ మిగిలింది 2 గ్లాసులు మిగిలిన వాళ్ళిద్దరే పాడేసింది. విష్ణు నువ్వు నా గ్లాస్ పాడేయకూడదంటే అక్కడ మాత్రం విష్ణు బాగా డిఫెండ్ చేసుకుంది. నేను దగ్గరికి వెళ్ళి చూసానా ఎంత మన ఇద్దరికి డిఫరెన్స్ ఉన్నది, దూరం నుంచి చూస్తుంటే ఇద్దరికి ఒకేలా అనిపించింది, తీస్తాను. నిజంగా అక్కడ విష్ణు తనకి ఉన్న వాళ్ళిద్దరి తీసేయాలనిపించింది. అక్కడ విష్ణు జస్ట్ స్ట్రాటజీ యూజ్ చేసింది. అందులో ఆట తీరు గురించి క్వశ్చన్ చేయడానికి లేదు. ఇక్కడ తేజ తన పాయింట్ కరెక్ట్, ఖచ్చితంగా తను ఏదైతే విష్ణు నామినేట్ చేశాడో మీరు అలా పాయింట్స్ నా గ్లాసెస్ పడేయడం వల్ల నేను ముందుకెళ్ళలేకపోయాను అంటే ముందుకెళ్ళాడు, బట్ ఆ రౌండ్ లో తనకు తక్కువ పాయింట్స్ రావడానికి రీజన్ విష్ణు అంటాడు. ఓకే, ఆ పాయింట్ యాక్సెప్ట్ చేద్దాం. అలాగే విష్ణు తేజాన్ని వేసిన పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. తన ఆలోచన విధానం గురించి ఆ టైంలో ఏమొస్తాయి అబ్బా అంటే, నీ గ్లాసు నువ్వు ఇలా తీసేది ఎంతసేపు ఉంటుంది? ఒక 30 సెకండ్స్ 1 minute లోనూ తీసేస్తావు. ఈ లోపల మొత్తం అంతా ఆలోచించుకుని తేజ తీయాలా, యష్మిత్ తీయాలా, ఇంత ఆలోచించుకునే టైం ఎక్కడ ఉంటుంది? తనకి ఇమీడియట్ గా థాట్ వచ్చిందా మనం గ్లాసులు పడేయచ్చు కదా మన ముందుకు వెళ్ళాలంటే అని పడేసింది. దాంట్లో ఆట తీరు చూస్తారు, ఆట తీరు ముఖ్యం. ఏదో విష్ణు ఏదో చెడుగా రాంగ్ గేమ్ ఆడేసినట్టు, అక్కడ ఏం రాంగ్ గేమ్ ఆడలేదు విష్ణు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి తేజ వచ్చేసి పృథ్వీని నామినేట్ చేస్తాడు. పృథ్వీని నామినేట్ చేసి పృథ్వీ మీరు ట్రిగ్గర్ చేస్తారు, ఒక విషయాన్ని పట్టుకుని పదే ట్రిగ్గర్ చేస్తారు అని చెప్పేసి అంటే, ఇక్కడ కూడా సేమ్ ప్లానింగ్ అంటాడు. ఈ మాట్లాడి విసుకొచ్చింది దీనికోసం. ఫ్యామిలీ వీక్ వరకు వీళ్ళు చేసిన పనే నామినేషన్స్, మళ్ళీ క్లాన్ కోసం 5th week వరకు చేశారంటారు. మళ్ళీ వాడు అనడం డిస్రెస్పెక్ట్ అయితే నువ్వు అనడం కూడా డిస్రెస్పెక్ట్ కదా అంట. నువ్వు అంటే డిస్రెస్పెక్టా? అది కూడా నువ్వు హైదరాబాద్ లో ఉండి మాట చెప్తున్నావు, తెలంగాణలో ఉన్న వాళ్ళకి మీరు అంటేనే డిస్రెస్పెక్ట్. మేము ఇప్పుడు నేను ఎస్ ఏ కోనసీమ గర్ల్, నేను హైదరాబాద్ లో కొత్తగా వెళ్ళినప్పుడు కూడా అండి అంటే అందరూ తెలంగాణ వాళ్ళు అండి అనకండి మాకు చాలా డిస్రెస్పెక్ట్ గా ఉంది అని అనేవారు. వాళ్ళకి అండి అంటే నచ్చదు, వాళ్ళకి మీరు అంటే నచ్చదు. నేను కూడా ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు సార్ ఉన్నాడా అంటే ఏంటి సార్ ఉన్నాడా అంటున్నారు, సార్ ఉన్నారా అని అనాలి కదా అని నేను అనుకునేదాన్ని. సో అది అలాంటి నువ్వు వెళ్ళి అదే తెలంగాణలో ఉండి నువ్వు అనడం డిస్రెస్పెక్ట్ అంటే ఎలాగమ్మా? నువ్వు అనడం డిస్రెస్పెక్ట్ కానే కాదు. అది దట్టు అక్కడ నువ్వు అన్న ఉద్దేశం వేరు, వాడు అన్నం వేరు. వాడు డిస్రెస్పెక్ట్, ఇదే అనవసరమైన వింత వాదన. వాడికి నువ్వుకి ఎంత డిఫరెన్స్ ఉంది? మీరిద్దరూ సేమ్ ఏజ్, నువ్వు అని హౌస్ లో మాట్లాడుకుంటున్నారు, దాన్ని నువ్వు కావాలని వాడికేంటి చెప్పేది అని చెప్పేసి ఒక డిస్రెస్పెక్ట్ మాట్లాడింది. 2 కలిపేసి వాడు నువ్వు ఒకటే అంటున్నాడు పృథ్వీ. అది నెక్స్ట్ వచ్చి విష్ణు ప్రేరణ అనేసింది. ఏదైతే ప్రేరణ విష్ణుని నిన్ను విన్నర్గా నేను చూడలేను అని అన్నదో సేమ్ రివర్స్ లో సేమ్ టిట్ ఫర్ టాట్ లాగా వేసింది. నువ్వు పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటావు అంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఎలా చెప్పనా,
ఇక్కడ మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ప్రేరణ ఏదైతే విష్ణుకి డిఫెండ్ చేసుకుంటుందో చూడండి. ఎగ్జాక్ట్ గౌతమ్కి ఈమె ఏవైతే పాయింట్స్ చెప్పిందో అన్నీ తనంతా తనే చెప్పుకుంటుంది. అంటే తను ఏవైతే గౌతమ్ నామినేట్ చేసిందో పాయింట్లు తప్పని తనే ప్రూవ్ చేసుకుంటుంది. ఎవరు కూడా ప్రతి ఒక్కరు కావాలని తప్పు చేయరు, అలాగే ఎవరు రీజన్స్ని యాక్సెప్ట్ చేయరు, అలాగే ఎవరు కావాలని తప్పు చేయరు. అంటే మరి తను సీతాఫలం కావాలని తిన్నాడు అన్నావు, నువ్వేమో కావాలని తప్పు చేయను అంటున్నావు. అన్నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇలా హేట్ చూపిస్తున్నారు అంటున్నారని నేను మార్చుకున్నా అదంతా అంట. ఎందుకు మార్చుకున్నావు? ఆడియన్స్ దృష్టిలో నెగిటివ్ అవ్వకూడదనే కదా. మరి గౌతమ్ ఆడియన్స్ కోసం ఆడుతున్నాడు అంటావు. నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వెందుకు మార్చుకున్నావు సడన్ గా? నీకు హింట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు గౌతమ్ 5 weeks గేమ్, ఈ వైల్డ్ కార్డ్స్ నాట్ ఓన్లీ గౌతమ్ 5 weeks గేమ్ చూసి వచ్చారు అంటున్నారు. ఇప్పుడు లాస్ట్ వీక్ ఏవైతే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చారో అప్పుడు హింట్స్ మొత్తం ఎవరికి వెళ్ళాయి? వీళ్ళకే కదా మొత్తం హింట్స్ ఇచ్చారు. గ్రూప్ గేమ్ ఆడొద్దని, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చుకోమని, రూడ్గా బిహేవ్ చేయొద్దని, ఇన్ని హింట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎవరికి ఎక్కువ అడ్వాంటేజ్ అయిపోయింది? వైల్డ్ కార్డ్స్కి ఎలాంటి హింట్స్ రాలేదు. నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇలా మానే. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, నువ్వు కెమెరాతో మాట్లాడడం మానే, ఇది బయటికి నెగిటివ్కి వెళ్తున్నది అని ఎవరైనా చెప్పారు గౌతమ్కి? చెప్పలేదు కదా. కానీ నీకు చెప్పారు. హింట్స్ ఎవరికి వచ్చాయి? నీకు వచ్చాయి. ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికి వచ్చింది? మీకు వచ్చింది. మరి ఇది కౌంట్ లేదా? వైల్డ్ కార్డ్స్కి అడ్వాంటేజ్ చూసి వచ్చారు గేమ్ని అంటే ఆల్రెడీ గేమ్ చూసి వచ్చిన వాళ్ళు మీకు ఎంతమంది ఫ్యామిలీస్ ఎన్ని హింట్స్ ఇచ్చారు, మీకు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఎన్ని హింట్స్ ఇచ్చారు, మీకు మొత్తం గ్రూప్ గేమే ఆడొద్దు అని చెప్పేసి మీకు ఎన్ని హింట్స్ ఇచ్చారు. ఇప్పుడు మీకు కూడా అడ్వాంటేజ్ అయిపోయింది కదా. అది ఆడియన్స్ కూడా అలా ఆలోచిస్తారు. వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ వైపు న్యాయం ఉంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ రోజు కనుక గౌతమ్ నామినేషన్, నిన్న ఆ బిగ్ బాంబ్లో గౌతమ్ నామినేషన్లో వేసేసి ఉంటే ఏం చేస్తారు అబ్బా? అసలు నామినేషన్సే చెప్పకుండేవి. అందుకే సింగిల్ ఓట్తో ఆపేశాడు బిగ్ బాస్. సింగిల్ ఓట్ వేయడానికి రీజన్ ఏంటంటే వీళ్ళ కనుక గౌతమ్ని మనం నామినేషన్లో వేసేస్తే, డైరెక్ట్ నామినేషన్లో వేసేస్తే వీళ్ళకి వేరే వాళ్ళ మీద పాయింట్స్ ఉండవు, మనకు కంటెంట్ రాదు, పాడు రాదు అని చెప్పేసి గౌతమ్ సింగిల్ ఓట్ ఆపడానికి రీజన్ ఏంటంటే కొట్టుకోండి అమ్మ రేపు మీరు గౌతమ్తో అని చెప్పేసి అలా చేశారు. లేదంటే బిగ్ బాంబ్ అంటే క్లియర్గా డైరెక్ట్ నామినేషన్ వేయాలి, అలా వేయకుండా సింగిల్ ఓట్ కౌంట్ చేయడానికి రీజన్ అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ గౌతమ్ నామినేషన్స్. నాకు ఏమనిపించిందంటే నిఖిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊరికే పెద్ద ఆర్గ్యూ చేసేసే రకం కాదు. ఎందుకంటే నిజంగా కనుక తను అంత ఆర్గ్యూ చేసే రకమే అయితే ఆ ప్రేరణ ఎప్పుడైతే చీప్ అన్నప్పుడే పట్టుకునేవాడు. ఏంటి చీప్ పాయింట్, చీప్ అంటున్నావు అని చెప్పేసి పట్టుకునేవాడు. వాళ్ళు పట్టుకునే రకం కాదు. అది ఒకటి. 2, ఇక్కడ నిఖిల్ గౌతమ్తో అబద్ధాలు చెప్తున్నాడు. నేనేమంటానంటే నేను అప్పుడు ఆ రోజు నువ్వు మెగా చీఫ్ కాబట్టే నేను పక్కకు తప్పుకోమన్నాను అని చెప్పేసి అంటున్నాడు. కాదు, ఆ రోజు నీకు నచ్చలేదు గౌతమ్, క్లియర్గా చెప్పు. గౌతమ్ ఆ రోజుకి నువ్వు నాకు నచ్చలేదు కాబట్టి నేను అలా బిహేవ్ చేశాను, కానీ ఇప్పుడు నాకు ఆ ఒపీనియన్ లేదు నీ మీద, అయిపోయింది, సింపుల్. ఆ ఒక్క మాట అనకుండా నేను అప్పుడు అలా చేశాను. 2, మణికంఠని పడేసిన తర్వాత సారీ చెప్పాను అంటున్నాడు. మణికంఠని పడేసిన తర్వాత సారీ చెప్పలేదు అన్నదే కదా పెద్ద ఇష్యూ. మణికంఠని పడేసిన తర్వాత నిఖిల్ సారీ చెప్పుంటే అప్పుడే తీరిపోయేది. అలా చెప్పలేదు కాబట్టే మనం మణికంఠ వచ్చి నువ్వు నన్ను ఆ రోజు పడేసావు, ఆ పడేసిన విషయం యాక్సెప్ట్ చేసి నాకు ఒక సారీ చెప్పుంటే బాగుండేదనే కదా మణి వచ్చేసి నిఖిల్ని అడిగాడు. అది కూడా అబద్ధం ఆడుతున్నాడు. నువ్వు ఒక విన్నింగ్ రేస్లో ఉన్నావు, టాప్ 2లో ఉన్నావు, విన్నింగ్ రేస్లో ఉన్నావు, ఆడియన్స్ నీ మీద ఈ సేఫ్ గేమ్ ఆడకూడదు, ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకు అబద్ధాలు? ఓపెన్గా ఎస్, ఆ రోజు నేను నిన్ను తీసేయాలనుకున్నా. ఎందుకు తీసేయాలనుకున్నానంటే ఆ రోజు నువ్వు నాకు నచ్చలేదు, అందుకనే తీసేయాలనుకున్నా అంటే అయిపోద్ది. అప్పుడు నిఖిల్ ఫ్యాన్స్కి అబ్బా సూపర్గా చెప్పాడబ్బా అని అనిపిస్తుంది. అంతేగాని నువ్వు అబద్ధాలు ఆడుతుంటే నీ ఫ్యాన్స్కే అరే నిఖిల్ ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతున్నాడు ఒప్పుకోవచ్చు కదా అని ఉంటుంది. నువ్వు ఒప్పుకోకుండా దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక అబద్ధాన్ని కవర్ చేస్తున్నావు అంటే ఇంకో అబద్ధం ఆడుతున్నావు, మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం. ఇదంతా ఎందుకు? ఎస్ గౌతమ్, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బాగానే మాట్లాడుకుంటున్నారు, చాలా బాగుంటున్నారు. అలాంటప్పుడు గౌతమ్ ఈ రోజు నేను మా అమ్మ వల్ల కాదు, నేను నీతో నార్మల్గానే బాగుంటున్నా, కానీ ఆ రోజు నాకు నువ్వంటే నచ్చలేదు, అందుకే నేను అలా చేశానంటే అయిపోయేది. ఆడియన్స్ కూడా నిజమే కదా అని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అబద్ధాలు ఆడుకోవడం? ఒక అబద్ధాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకో అబద్ధం. మళ్ళీ ఒక్క మాట చెప్పు, మీ మదర్ నీకు గౌతమ్తో డిఫెన్స్ చేయొద్దు అన్నారు కదా అంటే, లేదు మా మదర్ అలా చెప్పలేదు, గౌతమ్తో నామినేషన్స్ చేసేటప్పుడు ఒక ప్రాపర్ పాయింట్స్ పెట్టు అన్నట్టు చెప్తున్నాడు. అన్నారు కదా వాళ్ళ అమ్మగారు క్లియర్గా గౌతమ్తో డిఫెన్స్కి వెళ్ళొద్దని. ఇదే ఇప్పుడు వీళ్ళు హౌస్ లో గౌతమ్ కి ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. వీళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సింది గౌతమ్ కాదు, ఆడియన్స్ కి. ఎందుకంటే చూసేసారు ఆడియన్స్ ఆల్రెడీ ఏం జరిగింది, వీళ్ళు ఎన్ని రోజులు గ్రూప్ గేమ్ ఆడారు, హౌస్ లో ఏం జరిగింది, ఎప్పుడు ఎవరి విషయంలో ఎలా బిహేవ్ చేశారన్నది ఆల్రెడీ ఆడియన్స్ చూస్తారు.
సో వీళ్ళు ఆన్సర్ ఎవరికి ఇచ్చుకోవాలి? ఆడియన్స్కి ఇచ్చుకోవాలి. వీళ్ళ ఆన్సర్ ఆడియన్స్కి ఇచ్చుకోకుండా హౌస్లో ఉన్న గౌతమ్ని మభ్య పెట్టడానికి ట్రై చేయడం అన్నది పెద్ద మిస్టేక్. వీళ్ళు చేస్తున్న పెద్ద మిస్టేక్. గౌతమ్ని మభ్య పెట్టడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు, గౌతమ్కే ప్లస్ అవుతుంది. అదే నువ్వు ఓపెన్గా ఆడియన్స్కి ఎస్ నేను ఆ రోజు అలా చేశానని చెప్తే ఒప్పుకున్నాడు, అబ్బా మా కంటెస్టెంట్ ఒప్పుకున్నాడు అని హ్యాపీ ఫీల్ అవుతారు. అది నిఖిల్ చేసిన మిస్టేక్. ఏమి పెద్ద గొడవ పడి పక్కర్లేదు దీనికి. అండ్ చాలా సాఫ్ట్గా జరిగింది వీళ్ళిద్దరి మధ్య నామినేషన్స్. నిఖిల్ అండ్ గౌతమ్ నామినేషన్ అసలు చాలా సాఫ్ట్గా జరిగింది. నిఖిల్ వచ్చి గౌతమ్ నామినేట్ చేసిందంటే విత్ ఇన్ 1 సెకండ్ 1 సెకండ్లో వెళ్ళి గౌతమ్ అక్కడ నిలబడ్డాడు. అంత సింపుల్గా అయ్యే. సో సింపుల్గా అయినా నువ్వు సాఫ్ట్గానే చెప్పగలవు, గొడవ పడలేవు అనుకున్నా పర్లేదు, కానీ పెట్టే పాయింట్స్లో అబద్ధం ఆడుకుంటూ ప్రాపర్గా పెట్టేస్తే చాలు, ఆడియన్స్కి అది చాలు. ఇప్పుడు అభిజిత్ని చాలా మంది ఫస్ట్లో అంటే తర్వాత ప్రతి పాయింట్ తను ప్రాపర్గా పెట్టేవాడు. ఊరికే అరిచేసి గొడవలు పడేవాడు కాదు అభిజిత్. ఊరికే అవతల వాళ్ళ మీద అరిచేసి గొడవలు పడడం ఇలా చేసేవాడు కాదు. కానీ పెట్టే పాయింట్ ఇలా స్ట్రైట్గా నిలబడేవాడు. పాయింట్ అసలు వెళ్ళి అవతల వాళ్ళకి గట్టిగా గుచ్చుకునేది అనమాట. ఆ రేంజ్లో చెప్పేవాడు పాయింట్. ఇక్కడ వెళ్ళి గట్టిగా గుచ్చుకునేది ఆ రేంజ్లో ఉండేది పాయింట్. జస్ట్ ఇలాగే నిలబడేవాడు. అది నువ్వేమో అరిచే అక్కర్లేదు. అరిస్తేనే జనాలకు నచ్చుతారని కూడా ఖచ్చితంగా తప్పు. నీ పాయింట్ చూస్తారు ఆడియన్స్. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి నాకు ఈరోజు బాగా నచ్చిన విషయం ఏంటంటే పృథ్వీ గౌతమ్ నామినేషన్స్లో లాస్ట్లో వాళ్ళిద్దరు ఇల్లులో ఒకరిని గెలుకుంటారు. అది మాత్రం చాలా క్యూట్గా ఉన్నది. మర్చిపోతానేమో అని రాసుకున్నాను అది. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది ఆల్మోస్ట్. ఒక్క నిమిషం, ఇంకొక 2-3 ఉన్నాయి. అవినాష్ పృథ్వీని నామినేట్ చేశాడు. మీరు ఫౌల్ గేమ్ ఆడతారు, మళ్ళీ నేనేమో ఆపలేదంటారు, నిజంగా ఆపడానికి వస్తేనేమో డిఫెన్స్ లాయర్ అంటారు. ఇది మాత్రం కరెక్ట్ పాయింట్ అనిపించింది. నిజంగా ఆపడానికి వెళ్తే తను ఎలాగో ఆడడు, ఇలాగే అంటాడు, డిఫెన్స్ లాయరా అంటాడు వేరే వాళ్ళు మాట పట్టుకుని. ఈవెన్ మీకు గుర్తుందో లేదో సీత ఒక పాయింట్ చెప్తుంది ఏదో మోషన్స్ ఎమోషన్స్ అని చెప్పేసి, నీ ఎమోషన్స్ ఏమో ఎమోషన్స్, నా ఎమోషన్స్ మోషన్స్ అని ఆ పదం చెప్పింది. అప్పుడు ఆ డైలాగ్ చెప్పింది సీత అనమాట. ఆ డైలాగ్ కాపీ కొట్టి ఆ రోజు పృథ్వీ చెప్పాడు. ఇక్కడ కూడా అంతే, గౌతమ్ డిఫెన్స్ లాయర్ అంటాడు కాబట్టి ఆ డైలాగ్ కాపీ కొట్టి వేరే వాళ్ళ మీద యూజ్ చేస్తాడు. దట్టు పోకింగ్. అబ్బా ఈ పృథ్వీ పోకింగ్ ఉంటుంది చూడు, చాలా భయంకరంగా ఉంటుంది, చాలా టూ మచ్. ఈవెన్ నిఖిల్ కూడా అంటాడు, నువ్వు కావాలని ఆ రోజు ఏదైతే చెప్పావో నామినేషన్స్ గురించి 6th వీక్ది కావాలని తీసుకొచ్చావు అంటాడు. ఇది ఎంత తక్కువ చెప్తే వీళ్ళు అంత మంచిదబ్బా. 6th వీక్ది నువ్వు కావాలని తీసుకొచ్చావు అని చెప్తే వీళ్ళ ఫ్యామిలీస్ హౌస్లోకి ఎందుకు వచ్చి మీరు మిమ్మల్ని నామినేట్ చేసుకోవద్దని చెప్పారు. సింపుల్ లాజిక్. ఎక్కడ వరకు వెళ్ళక్కర్లేదు, మనం డిస్కస్ చేసుకోకర్లేదు. ఈవెన్ వీళ్ళు కూర్చొని పృథ్వీ మెనుగు కూర్చొని పక్కనేమో నిఖిల్ కూర్చొని ఉంటాడు, ఇంకో సైడ్ విష్ణు కూర్చొని ఉంటుంది. వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు నేను వీళ్ళని నామినేట్ చేద్దాం, నబీల్ నామినేట్ చేద్దాం. ఒరే నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావురా అంటే నిఖిల్ అంటాడు జీ అంటాడు. అప్పుడు పృథ్వీ అంటాడు నబీల్ని వేయాలి కదా, నబీల్ దగ్గర ఎవిక్షన్ షీల్డ్ ఉంటుంది కదా. ఇవన్నీ ఎవిక్షన్ షీల్డ్ వచ్చిన తర్వాత జరిగిన మాటలు అబ్బా, ఈ ఫిఫ్త్ వీక్ మాటలా. అది ఆ అబద్ధాలు మానేసుకుంటే బాగుండని అనిపించింది నాకు. సో ఇది. నెక్స్ట్ రోహిణి నామినేషన్ గురించి మాట్లాడేసుకున్నాం కదా. సో ఇది ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన వాళ్ళు మెగా చీఫ్ రోహిణి తప్ప మిగిలిన వాళ్ళందరూ వచ్చేసారు. అంటే సింగిల్ ఓట్ కూడా కౌంట్ చేసేసారు. విష్ణు, గౌతమ్, ప్రేరణ, పృథ్వీ, తేజ, అవినాష్, నిఖిల్, నబీల్. వీళ్ళలో మీరు ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నారు, అలాగే మీరు ఎవరికి ఓట్ వేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. పొద్దున్నే లేటెస్ట్ ఓటింగ్ ట్రెండ్స్ తో పాటు ఇప్పుడు లైవ్ లో నామినేషన్స్ అయ్యాక లైవ్ లో ఏం జరిగింది అన్నది కూడా నేను పొద్దున్నే 6 o'clock అప్లోడ్ చేస్తా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను లైక్ చేయమని అడగడం మర్చిపోతున్నా, ఒక్క లైక్ చేయడం కూడా మర్చిపోకండి. టాటా బేబీ.